ప్రీవియస్ వీడియోలో ఈ శారీ తోటి న్యూ అవుట్ఫిట్ అయితే డిజైన్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం కదా. సో అవుట్ఫిట్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఈ శారీ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు నన్ను. సో ఈ శారీ వచ్చేసి ఇది మీషోలో తీసుకున్నాం అనమాట. లింక్స్ కావాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను నేను మీకు. సో ఈ శారీ వచ్చేసి మనకి జస్ట్ 350 పడింది. మనం డ్రెస్ డీటెయిల్స్కి అయితే వచ్చేద్దాం. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి ఈ డ్రెస్కి లేస్ అనేది యాడ్ చేశాను. సో లేస్ యాడ్ చేయడం వల్ల మంచి లుక్ అనేది వచ్చింది మనకి. ఈ డ్రెస్ని మనం మల్టిపుల్ వేస్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసి మనకి ఎల్లో ప్లెయిన్ డ్రెస్ ఏదైతే ఉందో అది మనం సింగిల్గా మన స్లీవ్లెస్ ఎలా యూజ్ చేసుకుంటారో అలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దానిపైన ఇది వచ్చేసి కోట్ టైప్ అనమాట. కాకపోతే మనకి ఓపెన్ కోట్ కాకుండా క్లోజ్డ్ కోట్ లాగా ఉంటుందన్నమాట. ఇది నెక్ వచ్చేసి మనకి పైన నేను బోట్ నెక్ ఇచ్చి 2 సర్కిల్ గల్లానే ఇచ్చాను అనమాట. సో లోపల దానికి వచ్చేసి మనకి ఇక్కడ స్క్వేర్ నెక్ ఇచ్చి కింద మనకి లిటిల్ హాట్ అయితే ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఇది నేను లోపల వేసి చూపిస్తున్నాను. డ్రెస్ లోపల వేసి చూపిస్తే మీకు ఇంకా లుక్ అనేది అర్థమవుతుంది. ఇది నా సైజ్ అయి ఉంటే నేను వేసుకొని చూపించేదాన్ని. నా సైజ్ కాకపోవడం వల్ల ఆగిపోతున్నాను అనమాట. లేకుంటే తప్పకుండా దీన్ని అయితే నేను వేసుకొని చూపించేదాన్ని. సో ఇది వచ్చేసి 30 సైజ్ అనమాట. సో ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. హ్యాండ్స్ వచ్చేసి ఇలా బుంగా హ్యాండ్స్ ఇచ్చి కింద నేను ఇట్లా బార్డర్ అనేది పెట్టాను అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ రిఫరెన్స్ పిక్లో ఇచ్చినట్టుగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. డ్రెస్ నచ్చితే చిన్న లైక్ వేసి వెళ్ళండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో మరిన్ని న్యూ అవుట్ఫిట్స్తో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.